మూవింగ్ ఆన్, అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో తవ్వే కొద్దీ డొంక కదులుతోంది. కింగ్ పిన్ కూడా చిక్కాడు. ఇక విచారణలో కీలక వివరాలు రాబోతున్నారు ఎక్సైజ్ అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తుని ముమ్మరం చేశారు అధికారులు. కొన్ని గంటలుగా ఎక్సైజ్ అధికారుల విచారణ కొనసాగుతోంది. జనార్దన్ రావు అదుపులో ఉన్నట్టుగా సమాచారం ఇవ్వలేదు అంటున్నారు కుటుంబ సభ్యులు. జనార్దన్ రావు ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. జనార్దన్ రావు అదుపులో ఉన్నట్టు సమాచారం ఇవ్వాలి అని లాయర్ చెప్తున్నారు. రహస్య ప్రదేశంలో ఎక్సైజ్ అధికారులు విచారించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ నకిలీ మద్యం సరఫరా చేశారు, ఎవరి ద్వారా సరఫరా జరిగింది అనే అంశాలను అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఏఎన్ఆర్ బార్, శ్రీనివాస వైన్స్ నకిలీ మద్యం అమ్మకాలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు, ఏం జరుగుతోంది విచారణలో భాగంగా? అలాగే కుటుంబ సభ్యులు తాజాగా ఆరోపిస్తున్నారు మా దగ్గర ఉన్నారు అని చెప్పి మీరు చెప్పాలి కదా, లేకపోతే మేము హెబియస్ కార్పస్ వేస్తామని అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ప్రస్తుతం జనార్దన్ అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆయన కీలకమైనటువంటి విషయాలు అతని నుంచి రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు ములకల చెరువుకు సంబంధించి కావచ్చు, ఇబ్రహీంపట్నంకి సంబంధించి రెండు చోట్ల కూడా నమోదైనటువంటి రెండు కేసుల్లోని ఏవన్గా జనార్దన్ ఉన్నారు. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కీ రోల్ పోషించింది, కింగ్ పిన్గా ఉంది జనార్దన్ అనేది ప్రధానంగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. నిన్న ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్న నేపథ్యంలో రహస్య ప్రదేశంలో ఆయన విచారిస్తూ ఉన్నారు. అయితే జనార్దన్ రావు అదుపులో ఉన్నారన్న విషయాన్ని తమకు సమాచారం లేదంటూ కూడా కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. ప్రధానంగా నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరు జనార్దన్ రావు వెనుకున్నారు, జనార్దన్ రావు ఒక్కడితోని ఈ మొత్తం వ్యవహారం సాధ్యమయ్యేది కాదు అనేది ప్రధానంగా ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా, ఎక్సైజ్ శాఖ అధికారులు సహకారం అందించకుండానే ఇంతకాలం పాటు నకిలీ మద్యాన్ని తయారు చేసేటటువంటి అవకాశం లేదు. అలాగే ఈ నకిలీ మద్యం తయారు చేయడానికి ఎక్కడెక్కడి నుంచి స్పిరిట్, మాల్ట్, బ్లెండ్ ఏవైతే ఉన్నాయో ఈ లేబుల్స్ కావచ్చు, అలాగే హోలోగ్రామ్స్, స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా, సీల్స్తో పాటుగా బాటిల్స్ మొత్తాన్ని కూడా ఎక్కడి నుంచి తరలించారనే కోణంలో కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయన నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్సైజ్ శాఖ అధికారుల అదుపులోనే ఉన్నారు. రహస్య ప్రాంతంలో ఆయన విచారిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు ఏటుగా ఉన్నాడు. అలాగే జనార్దన్ రావుకు సంబంధించిన పిన్ని కుమారుడు అయినటువంటి కళ్యాణ్ శ్రీనివాస వైన్స్కి మేనేజర్గా ఆయన వ్యవహరించారు. అలాగే శ్రీనివాసరెడ్డి ఎవరైతే నకిలీ మద్యం బాటిల్కి సంబంధించి ఈ బాటిల్స్ ప్రొడక్షన్ అంతా చూశాడు శ్రీనివాసరెడ్డి. అలాగే ఈ కేసులో రవి అంటారు, ఆయన హైదరాబాద్లో ఉంటారు. అతను ఈ మద్యం బాటిల్కి సంబంధించి లేబుల్స్ మొత్తాన్ని కూడా తయారు చేశారు. సో వీరందరూ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ప్రస్తుతం జనార్దన్ రావుని విచారిస్తున్నారు. జనార్దన్ రావు నకిలీ మద్యాన్ని ఎవరెవరికి సప్లై చేశాడు, ఎక్కడెక్కడ సప్లై చేశారు, ఈ సిండికేట్ పాత్ర ఏంటనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఈరోజు సాయంత్రానికి ఆయన కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ దాఖలు చేసేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారు. రైట్ వసంత్.